इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना रियासत भर में 18 अप्रैल से पार्लियामेंट इंतखाबात के लिए उम्मीदवारों की जानिब से पर्चा नामजदगी दाखिल करने का आगाज हुआ। महबूब नगर के मरबूत कलेक्टर दफ्तर में इलेक्शन टर्निंग ऑफिसर और जिला कलेक्टर जी रवि नायक ने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए पार्लियामान इंतखाबात के मुताल्लिक़ इंतजामात की वजाहत की। उन्होंने बताया कि पर्चा नामजदगी का अमल 18 अप्रैल से 25 अप्रैल बरोज़ जुमेरात सुबह 11 बजे से शुरू होकर दोपहर 3 बजे तक पर्चा नामजदगी की दरख्वास्त कबूल की जाएगी। 21 को सरकारी तातील के बायस पर्चा नामजदगी का अमल नहीं होगा। 26 तारीख को नामजदगी की जांच की जाएगी। नामजदगी वापस लेने की आखिरी तारीख 29 तारीख को होगी और इंतखाबात 13 मई को होंगे और गिनती 4 जून को होगी। उन्होंने कहा कि एक उम्मीदवार कागजात नामजदगी के ज़्यादा से ज़्यादा 4 सेट जमा करा सकता है। मुकाबला करने वाले उम्मीदवार फॉर्म 26 में तमाम तफसीलात भर कर कागजात नामजदगी दाखिल करें। फॉर्म 26 के ज़रिए हलफनामा दाखिल करें। तालीमी काबिलियत, मुकदमात और मुजरिमाना वाक़यात दर्ज होने चाहिए। उन्होंने कहा कि कागजात नामजदगी के साथ इंतखाब लड़ने वाले उम्मीदवार की उम्र 25 साल होनी चाहिए, हिंदुस्तानी होना चाहिए, किसी भी हल्के से बतौर वोटर रजिस्टर्ड होना चाहिए। इस मौके पर जिला एसपी हर्षवर्धन IPS, एडिशनल कलेक्टर शिवेंद्र प्रताप, रेवेन्यू एडिशनल कलेक्टर मोहन राव के अलावा दीगर मौजूद थे। నమస్కారం ఎస్పీ గారికి, అడిషనల్ కలెక్టర్స్కి, ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు 16th మార్చ్ నాడు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆ 16th నాడు జరిగిన తర్వాత కూడా మనము ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. సో ఈరోజు 18th నాడు నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్గా ఫార్మ్ 1 నోటీస్, అంటే నామినేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్వీకరించబడతాయి, వాటి ప్లేస్ ఎక్కడ, నామినేషన్ ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, స్క్రూటినీ ఎప్పుడు ఉంటుంది, విత్డ్రావల్ ఎప్పటి వరకు ఉంటుంది అన్న టోటల్ డీటెయిల్స్ తోటి ఫార్మ్ 1 నోటీస్ని కూడా ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. అండ్ ఈరోజు నుంచి 25వ తారీఖు వరకు, ఏప్రిల్ 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్లో, అంటే ఇక్కడ జిల్లా కలెక్టరేట్లో, కలెక్టర్ కార్యాలయంలో, కలెక్టర్ ఛాంబర్లో నామినేషన్స్ని స్వీకరించబడతాయి. రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్స్ని స్వీకరిస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ లేని సమక్షంలో ఆ నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రతాప్ గారు AROగా వారు స్వీకరిస్తారు. 25th వరకు 3 o'clock వరకు నామినేషన్ స్వీకరించిన తర్వాత 26th నాడు 11 గంటలకు ఏవైతే నామినేషన్స్ వస్తాయో వాటిని మనము స్క్రూటినీ చేస్తాము. స్క్రూటినీ చేసిన తర్వాత మనము ఏవైతే వ్యాలిడ్ నామినేషన్స్ ఉంటాయో ఆ లిస్ట్ పంపిస్తాం. 29వ తారీఖు 3 గంటల వరకు లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్. ఎవరైనా విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే వాళ్లకు 29వ తారీఖు నాడు 3 గంటల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో నిలబడితే 13 మే నాడు పోలింగ్ అన్నది జరుగుతుంది. మనకున్న పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 7 సెగ్మెంట్లో కూడా ఉదయం మనకు 7 o'clock నుంచి ఈవినింగ్ 5 PM వరకు మనకు పోలింగ్ జరుగుతుంది. సో ఇందులో భాగంగా 7 సెగ్మెంట్లకు 7 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేయడం, అపాయింట్ చేయడం జరిగింది. అలానే మనకు పర్మిషన్స్ కోసం కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ చూసుకోవడానికి 7 సెగ్మెంట్లో 7 పోలీస్ నోడల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ మహబూబ్ నగర్ ఉంటారు. అలానే వికారాబాద్, కొడంగల్ దానికి AROగా అడిషనల్ కలెక్టర్ ఉంటారు. నారాయణపేటకి RDO నారాయణపేట, మహబూబ్ నగర్కి RDO మహబూబ్ నగర్, జడ్చర్లాకి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మహబూబ్ నగర్, దేవరకద్రాకి స్పెషల్ కలెక్టర్ భీమా ప్రాజెక్టు, ఆ తర్వాత మక్తల్కి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ నారాయణపేట, షాద్ నగర్కేమో RDO షాద్ నగర్, ప్లస్ 2 అడిషనల్ AROs, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ మరియు మున్సిపల్ కమిషనర్స్, ఈ 9 మంది కూడా AROస్గా వ్యవహరిస్తారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క
ఈ షెడ్యూల్ని ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని తర్వాత ఓటు నిర్భయంగా వేసుకోవాల్సిన దాన్ని ఏవైతే చెప్పామో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్వీప్ యాక్టివిటీస్ ద్వారా కూడా చేస్తాము, ఎప్పటికప్పుడు ప్రెస్ బ్రీఫింగ్స్ ద్వారా కూడా చేస్తాం. కాబట్టి మీరు అందరు గమనించగలరు, రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. కలెక్టర్ సార్ అండ్ అడిషనల్ కలెక్టర్స్ అండ్ ఆల్ ద ఆఫీసర్స్ present here. So as we see, the notification has been announced on 18th of April regarding parliamentary general elections. So Mehboob Nagar district lo పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్ని మెజర్స్ తీసుకుంటున్నాము. దీంట్లో మేజర్గా సీజర్స్, వీఆర్ పర్ఫార్మింగ్ క్యాష్ సీజర్స్, లిక్కర్ సీజర్, ఒకవేళ గంజా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎన్డీపీఎస్ సీజర్స్, ఫ్రీబీస్ సీజర్స్, బైండ్ ఓవర్స్ ఆఫ్ పీపుల్, ఆల్ ద ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్ అండ్ ట్రమల్ మాంగర్ పర్సన్స్ అందరికీ బైండ్ ఓవర్ చేస్తున్నాము. అట్లానే ఎన్విడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ అది మొత్తం పెండెన్సీ క్లియర్ చేపిస్తున్నాము. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. Now that the nominations have started, we are ensuring that as per the guidelines of Election Commission, nominations are filed and there is no violation happening on that front. అట్లానే మన దగ్గర సిఏపిఎఫ్ ఫోర్స్, ఐటీబీపీ స్పెషల్ సెంట్రల్ ఫోర్స్ కూడా ఒక కంపెనీ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గివెన్ యాజ్ వన్ కంపెనీ అండ్ ఇంకా మనకి ఇంకా సమ్ మోర్ కంపెనీస్ విల్ బి రిపోర్టింగ్. సో ఈ స్పెషల్ ఐటీబీపీ ఫోర్సెస్కి మనము ఏరియా డామినేషన్ అండ్ ఫ్లాగ్ మార్చ్ ఎక్సర్సైజ్ కోసం రెగ్యులర్గా వాడుకుంటున్నాము. డైలీ బేసిస్లో డిఫరెంట్ మండలాల్లో పోయి ఏరియా డామినేషన్, ఫ్లాగ్ మార్చ్ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేపిస్తున్నాము. మెయిన్ పాయింట్ ఈస్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఓటర్స్ సో దట్ దే are not under any fear or any muscle power and they exercise their right of vote in a free and fair manner. Law and order point of view lo we are doing all the measures which are instructed by the Election Commission of India so as to ensure that we have free and fair elections.